నేను రాజేశ్వరరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిని. ఈరోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ రావడం జరిగింది. ఏసీబీ గారు కలవడం జరిగింది. విషయం ఏందనగా ఏప్రిల్ 27న జరగబోయేటువంటి రథోత్సవ సభకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లకు సంబంధించినటువంటి వాటి గురించి, దీనికి సంబంధించిన రాతలు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి, అలాగే మా పార్టీ గురించి రాసుకున్నటువంటి విషయంలో తెలంగాణ గలం అనే ఒక ఛానల్ ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మా మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా రాసినటువంటి రాతలు ఇవి. చలో వరంగల్ అండ్ ఎలకతుర్తి సభను విజయవంతం చేయండి, కార్యకర్తలందరూ కూడా వచ్చి సభలో పాల్గొనండి, చలో వరంగల్ అని రాసినటువంటి రాతలను ఒక దుర్మార్గుడు ఒక దృష్టుడు అని ఎన్ని మాట్లాడినా తక్కువనే. తెలంగాణ కొట్లాడి సాధించి తెచ్చినటువంటి తెలంగాణలో ఉంటూ తెలంగాణ గలం అని పేరు పెట్టుకొని మా తెలంగాణ పార్టీ మీద, మా నాయకుల మీద ఇలాంటి రాతలు రాయడం చాలా బాధాకరం. దీనికి మేము చాలా బాధతో ఈరోజు సైబర్ క్రైమ్ స్టేషన్ రావడం జరిగినది. దీని మీద ఏసీబీ వారికి ఇచ్చి దీని మీద చర్య తీసుకోవాలి, దీన్ని వెంటనే డిలీట్ చేయాలని కోరడం జరిగినది. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీన్ని ఎవరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు మరి ఇలా రాయాలి, ఇట్లా మాట్లాడాలని? మరి మన ముఖ్యమంత్రి వర్యుల దగ్గర నేర్చుకున్నారా? వారు మా నోటి నుంచి అంటే మా రోత మాటలను చూసి రాతలు రాసి నేర్చుకున్నారా? ఎక్కడ నేర్చుకున్నారు? ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి రాతలు రాయడం ఎంత బాధాకరం. దీని అందరూ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు మీకు తగిన బుద్ధి చెబుతారు. ఇది ఎవరు చెప్పాలో వాళ్ళకే చెబుతున్నా, వాళ్ళ పేరు చెప్పే అవసరం కూడా నాకు లేదు. అది ఎందుకంటే అంత విసిగిపోయి ఉన్నారు ప్రజలందరూ, గోసపడుతున్నారు. రేపు ఏప్రిల్ 27 తారీఖున మా కేసీఆర్ గారి సభ విజయోత్సవం చూసి మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఖబర్దార్ మీకు చెప్తూనే ఉన్నా, ఇట్లాంటి రోత రాతలు మార్చుకోవాలి, మర్యాదగా ప్రవర్తించుకోవాలి. జై కేసీఆర్, జై కవితక్క, జై హరీష్ అన్న, జై కేటీఆర్, జై తెలంగాణ.